Hi friends, welcome to Telugu Tech SP YouTube channel. This is Suresh. గ్రామ సచివాలయం కేటగిరీ 1 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వచ్చేటువంటి కామన్ డౌట్స్ ఏమైతే ఉంటాయో వాటికి సంబంధించి అదేవిధంగా 1 మంత్ ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి అనేటువంటి దాని గురించి ఈ ఆస్పెక్ట్స్లో అయితే మనం డిస్కస్ చేద్దాము. అదేవిధంగా ఎగ్జామినేషన్కి సంబంధించి పోస్ట్పోన్ అవుతాయా అనేటువంటి వాటి గురించి కానివ్వండి, ఒక కామన్ ఆస్పిరెంట్కి ఉండేటువంటి ప్రతి డౌట్ కూడా నేను ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తానని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మీకు ఇంకేదైనా డౌట్లు ఉన్నట్లయితే నేను చెప్పేటువంటిది కాకుండా ఎక్స్ట్రా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్లో లైవ్ చాట్ అనేటువంటిది ఎనేబుల్లో ఉంటుంది. మీరు లైవ్ చాట్లో అయితే అడగొచ్చు, నేనైతే డీటెయిల్స్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. సో ఒకసారి మామూలుగా 1 మంత్ ప్రిపరేషన్ ప్లాన్ అయితే చెప్తాను. దానికి సంబంధించి ముందుగా ఒక ఆస్పిరెంట్స్కి ఉండేటువంటి కామన్ డౌట్స్ అయితే ఏమైతే ఉంటాయో నన్ను అడిగినటువంటి ఫ్రీక్వెంట్గా నన్ను కామెంట్స్లో అడిగినటువంటి డౌట్స్ అయితే నేను కొన్ని పికప్ చేశాను. సో వీటికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ప్రిపరేషన్ ప్లాన్ అనేటువంటిది అయితే చెప్తాను. సో జస్ట్ ఫ్యూ మినిట్స్ అయితే ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్స్ సెప్టెంబర్ 20 నుంచి జరుగుతాయని చెప్తున్నారు, కానీ మళ్ళీ పోస్ట్ పోన్ అవుతాయా సార్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. తర్వాత కొన్ని గన్ షాట్ టాపిక్స్ చెప్పమని అడుగుతున్నారు. అంటే ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుందని చెప్పి ఈ టాపిక్స్ ఉంటాయి కదా, వీటికి సంబంధించి ఆ గన్ షాట్ టాపిక్స్ ఏమైనా ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేసుకొని వాటి గురించి కొన్ని క్వశ్చన్స్ చెప్పండి సార్ అయితే అడుగుతున్నారు. సో అది కూడా చెప్దాము. తర్వాత కేటగిరీ 1లో పార్ట్ ఏ ఇంపార్టెంటా, పార్ట్ బి ఇంపార్టెంటా అని అడుగుతున్నారు. తర్వాత జాబ్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి, ఒకే రోజు 2 ఎగ్జామ్స్ వస్తే పరిస్థితి ఏందని అడుగుతున్నారు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ కానివ్వండి, ప్రిపరేషన్ ప్లాన్ కానివ్వండి. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఎగ్జామినేషన్స్ పోస్ట్ పోన్ అవుతాయా అంటే పోస్ట్ పోన్ అవ్వవు అని చెప్పేసి నా అయితే ఒపీనియన్. ఎందుకంటే ఆల్రెడీ అఫీషియల్స్ అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వీటిని కూడా పరిశీలిస్తున్నారని చెప్పేసి త్రూ న్యూస్ చూస్తున్నాము, సమ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఎగ్జామినేషన్స్ అనేటువంటివి పోస్ట్ పోన్ అవుతాయి అంటే పోస్ట్ పోన్ అవ్వడానికి ఛాన్సెస్ అనేటువంటివి చాలా తక్కువ. కాకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ అనేటువంటిది అయితే మార్చడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మొన్న మీరు కరెక్ట్గా గమనించినట్లయితే త్రూ న్యూస్ పేపర్ ద్వారా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అన్నట్లయితే ఇది తాత్కాలిక షెడ్యూల్ అని చెప్పి ఇచ్చారు, అంటే టెంపరీ షెడ్యూల్, దాన్ని అయితే పర్మనెంట్ చేయలేదు, ఫిక్స్ చేయలేదు. అందుకని ఎగ్జామినేషన్ ఉదయము మధ్య మరియు ఆఫ్టర్నూన్ ఉంటుందని చెప్పారు, కానీ ఏ రోజు ఏ టైంకి ఉంటుందని చెప్పేసి టైమింగ్స్ అయితే స్పెషల్గా మెన్షన్ చేయలేదు. కొంతమంది సపరేట్గా టైమింగ్స్ కూడా అడుగుతున్నారు, సార్ టైమింగ్స్ చెప్పలేదు, ఏ టైమింగ్స్లో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారనేటువంటి దాని గురించి. సో టైమింగ్స్ ఎందుకు చెప్పలేదంటే టైమింగ్స్ అక్కడ నుంచి అయితే వాళ్ళ నుంచి అయితే ఎటువంటి టైమింగ్స్ అయితే రాలేదు, అందుకని అయితే టైమింగ్స్ చెప్పలేదు. సో లాస్ట్ టైం ఇచ్చినటువంటి టైమింగ్స్ చెప్పొచ్చు, కానీ అది ఫేక్ అవుతుంది. సో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నటువంటి ఒక రీజన్ మీద అయితే నేను టైమింగ్స్ చెప్పలేదు. సో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తేనే నేనైతే వీడియో చేస్తాను. ఇదైతే మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మన ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యేటువంటి వాళ్ళకైతే ఇవన్నీ తెలుసు. గన్ షాట్ టాపిక్స్ అన్నారు, ఇదైతే ప్రిపరేషన్ ప్లాన్ అయితే నేను చెప్తాను ఇప్పుడు ఒక 5 minutes తర్వాత. కేటగిరీ 1 ఇంపార్టెంటా, కేటగిరీ 1లో పార్ట్ ఏ ఇంపార్టెంటా, పార్ట్ బి ఇంపార్టెంటా అని అడుగుతున్నారు. మిగతా కేటగిరీలు అంటే కేటగిరీ 2 కానివ్వండి, కేటగిరీ 3 కానీ వాటితో పోలిస్తే మీకు కేటగిరీ 1 ఏదైతే ఉంటారో వీళ్ళకి పార్ట్ ఏ పార్ట్ బి 2 ఇంపార్టెంట్. కొన్ని జాబ్స్కి ఎట్లా ఉన్నాయంటే పార్ట్ ఏలో 50 మార్క్స్కి ఇచ్చి అదేవిధంగా పార్ట్ బిలో 100 మార్క్స్కి ఇస్తున్నారు. వాళ్ళు ఏం చేయాలి, మెయిన్గా 100 మార్క్స్కి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు పార్ట్ బిలో. కానీ పంచాయత్ సెక్రటరీ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి వచ్చేసి 75 మార్క్స్, పార్ట్ ఏ 75, అదేవిధంగా పార్ట్ బి 75 మార్క్స్కి అయితే ఇచ్చారు. సో 2 కూడా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే పార్ట్ ఏ బాగా స్కోరింగ్ టాపిక్స్, అంటే సిలబస్ తక్కువ ఉంటుంది, మార్క్స్ ఎక్కువ గెయిన్ చేసుకోవచ్చు. సో అటువంటి దాంట్లో ఏ టాపిక్స్ మనం చదవాలి అనేటువంటి దాని గురించి డిస్కస్ చేద్దాము. తర్వాత జాబ్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి అని అడుగుతున్నారు. లాస్ట్ టైం అయితే వేకెన్సీస్ చాలా ఉన్నాయి కాబట్టి దాదాపు ఒక 80+, 85+ వచ్చినా కూడా జాబ్స్ వచ్చాయి. సో ఇప్పుడైతే మ్యాక్సిమం 90+, 100+ అయితే మార్క్స్ రావాల్సి ఉంటుంది. సో మీకున్నటువంటి రిజర్వేషన్ ప్రకారం మీకున్నటువంటి కేటగిరీస్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని మీ తర్వాత మీకు ఏదైనా ఎక్స్ సర్వీస్ మెన్ అయితే వాటిని బేస్ చేసుకొని కూడా కొన్ని రిజర్వేషన్స్ అయితే ఎఫెక్ట్ అవుతాయి. సో మినిమం 100+ మార్క్స్కి మీరు అయితే అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో దానికి సంబంధించి నేను ప్రిపరేషన్ ప్లాన్ అయితే చెప్తాను, మీకు మ్యాక్సిమం ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్తో ప్రకారం నేను కొన్ని ప్రీవియస్ పేపర్స్, ఏపీఎస్ పేపర్స్ అయితే అనాలిసిస్ చేయడం జరిగింది. తర్వాత వేరే ఛానల్స్ వాళ్ళని, వేరే సార్ వాళ్ళని అయితే కనుక్కున్నాను. సో వాళ్ళు చెప్పినటువంటి అనాలిసిస్ ప్రకారం వీడియో అయితే చేస్తున్నాను. తర్వాత ఒకే రోజు 2 ఎగ్జామ్స్ వస్తే పరిస్థితి ఏంటి సార్ అన్నది చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం. అంటే గ్రామ సచివాలయం జాబ్స్లో ఒక కేటగిరీలో ఇంకొక కేటగిరీలో అప్లై చేసినటువంటి వాళ్ళకి సేమ్ ఎగ్జామినేషన్స్ ఒకే టైంలో కొలాబరేట్ అవుతున్నాయంటే చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, సార్ ఈ విధంగా ఎగ్జామినేషన్స్ వస్తున్నాయి, 2 ఎగ్జామినేషన్స్ ఒకేసారి వస్తే ఏం చేయాలి, సో ఒకటి వదులుకోవాలా ఇంకొకటి రాయాలా అనేటువంటి దాని గురించి అయితే అడుగుతున్నారు. అదేవిధంగా కొంతమంది పీజీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్, వీళ్ళకి సెమిస్టర్స్ అయితే మొన్న అయితే కండక్ట్ చేయలేకపోయారు ఈ కరోనా వైరస్ దానివల్ల. సో ఈసారి అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి సో కొంతమంది పీజీ షెడ్యూల్ అయితే ఇక్కడ నాగార్జున యూనివర్సిటీ షెడ్యూల్ అయితే ఉంది, దీనికి పీజీ షెడ్యూల్ అయితే ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పి రిలీజ్ చేశారని చెప్పారు. సో అది పీజీ ఎగ్జామినేషన్స్ కొన్ని, అదేవిధంగా గ్రామ సచివాలయం ఎగ్జామినేషన్స్ కొన్ని అయితే కలిసాయని చెప్తున్నారు ఆల్రెడీ.
సో వాళ్ళకి ఎటువంటి టిప్స్ అయితే యూజ్ చేయాలనేటువంటి దాని గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సినటువంటి ఏంటంటే అఫీషియల్గా మీరు పొలైట్గా డిగ్నిఫైడ్ ఒక మేనర్లో మీరైతే అఫీషియల్స్ని అప్రోచ్ అవ్వండి. సో ఏ విధంగా అప్రోచ్ అవుతాం సార్, మనం వెళ్ళి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి కలవలేం కదా అంటే ఆఫీస్కి వెళ్ళి కలవాల్సిన పని లేదు. ట్విట్టర్ అకౌంట్స్ ఉంటాయి కదా, ట్విట్టర్ అకౌంట్స్లో అంటే ఇది ఎట్లా ఉంటుందంటే కొంతమంది వాళ్ళ వరకు రీచ్ అవ్వలేకపోవచ్చు. ఇది అంటే ఒకే ఎగ్జామ్ ఇంతమందికి ఒకేసారి ఒకే టైంలో వస్తున్నాయని చెప్పేసి ఇట్లా అంతమందికి అఫీషియల్స్కి అయితే రీచ్ అవ్వలేకపోవచ్చు. ఆ విధంగా కూడా ఇటువంటి తప్పులు అయితే జరగవచ్చు. సో లాస్ట్ టైం అయితే ఈ విధంగా చాలా వరకు ఎక్కడ కూడా జరగలేదు. అంటే ఎవరైనా ఎన్ని ఎగ్జామ్స్ అప్లై చేసుకుంటే అన్ని ఎగ్జామ్స్కి రాసుకునే విధంగా షెడ్యూల్ అయితే ఇచ్చారు. సో అప్పుడు ఫస్ట్ ఒకసారి ఇట్లానే వచ్చిన తర్వాత మాడిఫై అయితే చేశారు. సో మీరైతే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. ఏ విధంగా దృష్టికి తీసుకెళ్తారంటే సమ్ డిగ్రీ పీజీ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, యూనివర్సిటీకి అయితే మీరు ఉంటాయి కదా వినతి పత్రాలు అంటారు, రిక్వెస్ట్ లెటర్స్ అంటారు, ట్విట్టర్ అకౌంట్స్ ఏమైనా ఉంటే యూనివర్సిటీ ట్విట్టర్ అకౌంట్స్ ఉంటే సో యూనివర్సిటీకి అయితే మీరు రిఫర్ చేసుకుని మీ ఏ యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీకి సో ఒకరిద్దరు కాకుండా మినిమం ఒక 15 to 20 మెంబర్స్ లేదా ఒక 100 to 50 మెంబర్స్ ఇలా రిఫర్ చేస్తే వాళ్ళు అయితే కన్సిడర్ చేస్తారు. సార్ ఏ విధంగా అంటే మీరు ఏ విధంగా వాళ్ళ యొక్క రిక్వెస్ట్ అనేది మీరు ట్విట్టర్ ద్వారా ఫాలో అయితే తెలుస్తుంది. సార్ ఇట్లా మాకు ఈ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, పీజీ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం ఇట్లా సచివాలయం ఎగ్జామినేషన్స్ వచ్చాయి. సో మేము ఏది కూడా లూజ్ చేసుకోలేము, రెండు కెరీర్కి సంబంధించిన అంశాలే కదా. సో ఒకసారి దీని గురించి మళ్ళీ ఆలోచించండి విద్యార్థుల భవిష్యత్తు కొరకు అని చెప్పేసి డిగ్రీ పిల్లలు అయితే ఒకసారి ఆలోచించండి. డిగ్రీ పిల్లలు పీజీ పిల్లలు అయితే ఒకసారి వాళ్ళకి రిక్వెస్ట్లు అయితే పెట్టండి. వీలైతే సచివాలయం లేదా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు ఒక పొలైట్ వేలో ఒక రిక్వెస్టింగ్ మేనర్లో అయితే అడగడానికి ట్రై చేయండి. తర్వాత సచివాలయం యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే గ్రామ సచివాలయం యాస్పిరెంట్స్ ఉంటారు కదా, సో ఒకే జాబ్కి అంటే ఆల్రెడీ ఏదైనా జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ లేదా స్టూడెంట్స్ కాకుండా ఓన్లీ సచివాలయం జాబ్స్కి అప్లై చేసేటువంటి వాళ్ళకి ఎవరికైనా 2 జాబ్స్కి వచ్చాయనుకోండి, అంటే 2 జాబ్స్ ఒకే టైంలో రాయాల్సి వస్తుంది కానీ ఒక జాబ్ తప్పకుండా వదిలేయాలి, ఇంకో జాబ్ అయితే రాసుకోవాలనే సిచ్యువేషన్స్ మీకు వచ్చినప్పుడు మీకు ఆ జాబ్స్ మరీ అవసరమైనప్పుడు అయితే మీరు కూడా ఇదే ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. అఫీషియల్స్ని అయితే కొద్దిగా రిక్వెస్ట్ ఫామ్లో ట్విట్టర్ ద్వారా అయితే ఫాలో అయితే అంటే వాళ్ళకి ఒకవేళ ఇప్పటివరకు ఈ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఆస్పిరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విషయం అయితే తెలియకపోతే మీరు తెలియపరిచినట్లయితే వాళ్ళు దానికి మాడిఫై చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈ వే అయితే మీరు అడగండి. సో అడిగేటువంటి విధానం ఏ విధంగా ఉండాలంటే చాలా పొలైట్గా డిగ్నిఫైడ్ మేనర్లో మీరైతే రిక్వెస్టింగ్ మేనర్లో అడిగినట్లయితే సో వాళ్ళైతే కన్సిడర్ చేయడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది తాత్కాలిక షెడ్యూల్ అని చెప్పారు, ఇది పర్మనెంట్ షెడ్యూల్ కాదు. అయితే ఇదంతా మీరు చేయాల్సినటువంటిది ఇప్పుడు కాదు. సో పర్మనెంట్ షెడ్యూల్ రిలీజ్ చేసి హాల్ టికెట్స్ రిలీజ్ చేయబోతున్నారు అంటే ఈ టైం అని చెప్పి టైమింగ్స్ ఇంకా రిలీజ్ చేయలేదు కదా. సో దీన్ని చేంజ్ చేసేటువంటి టైం అయితే అవకాశం అయితే చాలా వరకు ఉంటుంది. అంటే ఎవరి యాస్పిరెంట్ ఎవరైతే అప్లై చేసినటువంటి యాస్పిరెంట్ని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేటువంటి విధంగా బోర్డు నిర్ణయాలు అయితే ఉండవని చెప్పేసి ఒపీనియన్స్ అయితే చాలా వస్తున్నాయి. సో ఒకసారి ఈ విధంగా అయితే మీరు ఫాలో అప్ అవ్వండి. తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అదేవిధంగా ప్రిపరేషన్ ప్లాన్ చూసుకున్నట్లయితే ఒకసారి చెప్తున్నాను చూడండి. మొత్తం దాదాపు 61 వేకెన్సీస్ అయితే ఉన్నాయనుకుంటున్నాను గ్రామ సచివాలయం జాబ్స్కి సంబంధించి. ఇందులో పంచాయత్ సెక్రటరీ ఏదైతే ఉన్నాయో సో టోటల్ 61 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి 43 వేకెన్సీస్ అకార్డింగ్ టు శ్రీకాకుళం వచ్చేసి రిజర్వ్డ్ లోకల్ ఎస్టీసీ షెడ్యూల్డ్ ఏరియాస్ వచ్చేసి మొత్తం 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో పోస్టులు వచ్చేసి మండల పోస్టులు వచ్చేసి 6 ఉన్నాయి. ఆ విధంగా విజయనగరంలో వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత విశాఖపట్నంలో 28. అదేవిధంగా ఈస్ట్ గోదావరి వచ్చేసి ఇది పంచాయత్ సెక్రటరీ జాబ్స్ అయితే ఏం లేవని చెప్పారు. ఒకసారి ఓపెన్ కేటగిరీలో ఎవరైనా ఉన్నట్లయితే ట్రై చేసే వాళ్ళు ఉన్నట్లయితే ఒకసారి చెప్పండి. తర్వాత వెస్ట్ గోదావరి వచ్చేసి 3 వేకెన్సీలు. అదేవిధంగా కృష్ణా డిస్టిక్లో 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత గుంటూరు 1 ఉంటే అదేవిధంగా ప్రకాశం నెల్లూరు కూడా ఒక్కొక్క వేకెన్సీలు అయితే ఉన్నాయి. తర్వాత మిగతా డిస్టిక్లో అయితే ఎటువంటి వేకెన్సీస్ అయితే వాళ్ళు నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయలేదు. టోటల్గా 61 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తర్వాత మీరు ప్రిపరేషన్ షెడ్యూల్ కనుక చూసుకున్నట్లయితే పార్ట్ ఏ మెయిన్గా ఫోకస్ చేయండి కేటగిరీ 1 వాళ్ళు. ఎందుకంటే పార్ట్ ఏకి పార్ట్ బికి రెండింటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు. ఎందుకంటే 75 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా పార్ట్ బి అంటే మరీ డెప్త్ వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి సో పార్ట్ ఏలో జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అనేటువంటి టాపిక్స్ అయితే ఇచ్చారు. సో రీజనింగ్లో ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఎఫ్పిఎస్సి పేపర్స్ కానివ్వండి, ఇతర సిహెచ్ఎస్ఎల్ కానివ్వండి, ఎస్ఎస్సి పేపర్స్ చూసుకున్నట్లయితే మన రీజనింగ్లో ఫ్రీక్వెంట్గా అడిగేటువంటి టాపిక్స్ ఏంటి, కోడింగ్, డీకోడింగ్. సో ఒక వర్డ్ ఇచ్చి ఇది విధంగా కోడ్ చేయబడి ఉంటుంది, దీన్ని ఈ విధంగా ఇంకొక వర్డ్లో రాస్తే ఇది ఏ విధంగా మనం డీకోడ్ చేయాల్సి ఉంటుంది, లేదా ఇంకొక విధంగా దాన్ని ఏ విధంగా రాస్తారు అనేటువంటి కోడింగ్, డీకోడింగ్కి సంబంధించి ఒక టాపిక్ అయితే ఉంటుంది. సో అదొకటి కన్ఫామ్ అని చెప్పొచ్చు. అండ్ ఒపీనియన్స్ ప్రకారం లేదా ప్రీవియస్ పేపర్ చూసుకున్న ప్రకారం లాస్ట్ టైం అయితే క్వశ్చన్స్ అయితే వచ్చాయి. దానికి 1 or 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి కోడింగ్, డీకోడింగ్కి సంబంధించి. అదేవిధంగా నెంబర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో సమ్ నెంబర్స్ ఇచ్చి అందులో మధ్యలో ఒక నెంబర్ అయితే మిస్ అవుతుంది.
సో దాన్ని అయితే ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు, లేదా లాస్ట్లో ఒక నెంబర్ మిస్ చేసి దీని తర్వాత వచ్చేటువంటి నెంబర్ ఏంటి అని చెప్పి అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే బ్లడ్ రిలేషన్స్. సమ్ ఎక్స్ పర్సన్ ఇచ్చి ఈ పర్సన్ ఏమవుతారు, లేదా ఈ పర్సన్ ఏమైతే ఇంకొక పర్సన్కి ఇతను ఏమవుతారు. సో ఇటువంటి ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. 3 టాపిక్స్ మీద ఒక్కొక్కదానికి 2 క్వశ్చన్స్ అడగడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో రీజనింగ్లో అంటే గన్ షాట్ టాపిక్స్ ఏమైనా చెప్పండి సార్, మీకు తెలిసినటువంటి టాపిక్స్ ఏమైనా ఉంటాయని అడిగినట్లయితే నేను చెప్పేటువంటి టాపిక్స్ అయితే ఇవే. సో ఇంకేదన్నా మీకు ఏదైనా యూస్ఫుల్ టాపిక్స్ ఇంకేమైనా కావాలంటే మీరు కింద కామెంట్స్లో మీరైతే అడగొచ్చు. సో దాన్ని బట్టి నేనైతే రెస్పాండ్ అవుతాను. ఇంకోటి ఏంటంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే రీజనింగ్ ఉంది కదా, సో అర్థమెటిక్కి సంబంధించి క్వశ్చన్స్ ఏమైనా కావాలంటే అర్థమెటిక్లో వచ్చేసి కొన్ని స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి. ప్రాఫిట్కి సంబంధించి ఒకటి ఉంటుంది, అదేవిధంగా పర్సంటేజ్కి సంబంధించి కొన్ని టాపిక్స్ ఉంటాయి. సో నేనైతే బైపీసీ అర్థమెటిక్ మీద అయితే కమాండ్ అయితే నాకు తక్కువ కొద్దిగా, సో చెప్తున్నాను. అంటే నాకు తెలిసినటువంటి టాపిక్స్ నేను చెప్తున్నాను. ప్రాఫిట్ అండ్ రేషియో కానివ్వండి, లేదా ప్రాఫిట్ అండ్ లాస్ కానివ్వండి, అదేవిధంగా పర్సంటేజెస్ కానివ్వండి, వీటి మీద ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్ మీద కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఇవి ఫ్రీక్వెంట్గా అడిగేటువంటి క్వశ్చన్స్. టైమ్ అండ్ డిస్టెన్స్లో ఒక క్వశ్చన్ అయితే సంబంధించి ఉంటుంది, అంటే ట్రైన్స్కి సంబంధించి ఉంటుంది. ఈ ట్రైన్ ఎంత స్పీడ్ వెళ్తుంటే మీరంతా ఫైండ్ అవుట్ చేస్తారు అనేటువంటి దాని గురించి. సో దీని గురించి చూసుకోండి. టైమ్ అండ్ డిస్టెన్స్ ఒకటి, ప్రాఫిట్ అండ్ లాస్ ఒకటి, పర్సంటేజెస్ ఒకటి. సో ఇవి ఫ్రీక్వెంట్గా అడిగేటువంటి క్వశ్చన్స్ అర్థమెటిక్లో చూసుకున్నట్లయితే. ఎందుకంటే ఇది ఎస్ఎస్సి వాటికి అయితే ఒక స్పెసిఫిక్ టాపిక్ ఇస్తారు, 4 సిలబస్ ఇస్తారు. ఇంగ్లీషు, అర్థమెటిక్, రీజనింగ్ ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏమంటే జీకే ఇస్తారు. ఒక్కొక్క టాపిక్కి 200 మార్క్స్ పెట్టారు, 50 మార్క్స్ కన్ఫర్మ్ ఇస్తారు. కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, దాదాపు 8 టాపిక్స్ ఇచ్చారు పార్ట్ ఏలో. సో 50 మార్క్స్కి 8 టాపిక్స్ మీద ఇవ్వాలి వాళ్ళు. సో ఆ విధంగా మీరు అడిగినప్పుడు మరీ ఎక్కువ డెప్త్ వెళ్ళేటువంటి ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయని చెప్పి నా ఒపీనియన్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా అయితే ఫాలో అవ్వండి, గైడ్లైన్స్ అయితే తీసుకోండి. తర్వాత ఇంగ్లీష్ మన తెలుగు కాంప్రహెన్షన్ ఉంటుంది. తెలుగు కాంప్రహెన్షన్ మరియు ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ వచ్చేసి మరి డెప్త్ అయితే ఉండదు. లాస్ట్ టైం మీరైతే పేపర్ చూసి ఉండొచ్చు. సో తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు ఈజీ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ ఈజీ ఉంటుంది. ఏ మీడియం వాళ్ళు ఆ మీడియం వాళ్ళు వచ్చేసి 5 మార్క్స్కి కాంప్రహెన్షన్ వచ్చి మ్యాక్సిమం 5 మార్క్స్ ఉండొచ్చు. సో మీరు 5 మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ చేయాల్సినటువంటిది ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళండి. అంటే ఇంగ్లీష్లో గ్రామర్ ఏంటి, టెన్సెస్ ఏంటి, లేదా సెంటెన్స్ ఫార్మేషన్ అనేటువంటిది కొన్ని కీ బుక్స్ చదివి తెలుసుకోండి. అరిహెంట్ సిరీస్ అని చెప్పి బుక్స్ అయితే ఉంటాయి. వాళ్ళ బుక్స్ అయితే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అయితే సింపుల్ టెర్మినాలజీ ఉంటుంది, అదేవిధంగా కరెక్ట్గా షార్ట్ టాపిక్స్ అయితే ఉంటాయి. సో అదైతే ఫాలో అవ్వండి. తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఆ విధంగా ఫాలో అవ్వండి. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఒకవేళ తెలుగు అటెంప్ట్ చేయాలనుకున్నట్లయితే మరి సందులు సమాసాలు అంత డెప్త్ అయితే అవసరం లేదు. సో బేసిక్ ఇంగ్లీష్ ఇక్కడ ఏమంటారు దాని మీనింగ్స్ ఉంటాయి కదా, పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలు, అర్థాలు అంటారు కదా, వీటిని అయితే జస్ట్ ట్రై చేయండి. సో మీకు మ్యాక్సిమం ఇది ఇంగ్లీషు తెలుగు కాంప్రహెన్షన్ మీదనే దాదాపు ఒక 6 to 7 మార్క్స్ అయితే మీరు గెయిన్ చేసుకోవడానికి ఉంటుంది. తర్వాత జనరల్ ఇంగ్లీష్ అని ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ మీద మరీ డెప్త్ వెళ్ళి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఇది బెస్ట్. అంటే బేసిక్స్ అడుగుతారు, కానీ తర్వాత సింపుల్ కాంప్లెక్స్, ఆ టెన్సెస్కి వెళ్ళిన తర్వాత టెన్సెస్లో మొత్తం ఎన్ని టైప్స్ ఉంటాయి, వాటిలో ఎంత వెళ్ళాలి. సో అంత కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి, అంత కన్ఫ్యూజ్ చేసేటువంటి విధానం అయితే ఈ పేపర్లో ఉండదనుకుంటున్నాను నేను. ఎందుకు జనరల్ ఇంగ్లీష్ అని చెప్పేసి అంటే పార్ట్ ఏలో 8 టాపిక్స్ ఉంటే 8 టాపిక్స్లో 1 ఆఫ్ ది టాపిక్ మాత్రమే ఇది. సో ఇది ఒక్క దాంట్లో అంత డెప్త్ వెళ్ళి ఆస్పిరెంట్స్ని ఇబ్బంది పెట్టేటువంటి ఛాన్స్ అయితే ఉండదు. సో మెయిన్గా ఏం అడుగుతారు జనరల్ ఇంగ్లీష్ అంటే యాంటనిమ్స్, సినానిమ్స్, మీనింగ్స్ ఇవే ఉంటాయి ఎక్కువగా. ఈ పదం ఇచ్చి లేదా ఒక సెంటెన్స్ ఇచ్చి మధ్యలో ఒక బ్లాంక్ ఇస్తారు, ఈ బ్లాంక్లు ఫిల్ చేయండి అంటారు. అందులో ఏమి యూజ్ చేయాలి, హూవా, వేరా, వాసా, వాటా అనేది యూజ్ చేయాలి. అటువంటిది మీరు సెంటెన్స్ ఫార్మేషన్ కనుక తెలుసుకున్నట్లయితే, అదేవిధంగా ఇంకా చూడాలనుకున్నట్లయితే ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ చూడండి. టైం ఉంది కాబట్టి ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ చూసినట్లయితే మీకు కవర్ అవుతాయి. సో తర్వాత ఇంకోటి ఏంటంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటిది ఇది ఆస్పిరెంట్స్ అనేటువంటి కొంతమందికి అయితే తక్కువ ఉండొచ్చు. కంప్యూటర్స్ గురించి తెలియస్తారు, మేము మార్క్స్ పోతాయని చెప్పి భయపడాల్సినటువంటి అవకాశం అయితే లేదు. మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే టెస్ట్ చేస్తారు. అంటే లాస్ట్ టైం అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే పబ్లిక్ అంటే ఎక్కువగా యూస్ చేయనటువంటి డొమైన్ ఏంటి అని అడిగారు. తర్వాత ఇంకోటి ఏంటంటే లాగౌట్ ప్రాసెస్ ఏమంటారు, దీన్ని అథెంటికేషన్ అంటారా, ఇంకోటి అంటారు లాగౌట్ ప్రాసెస్సా, దీన్ని ఏమంటారని అడిగారు. సో ఇవన్నీ మనకు సింపుల్గా తెలిసినటువంటి టాపిక్సే ఉంటాయి. సో వీటి గురించి కంప్యూటర్స్ గురించి అయితే భయపడాల్సిన అవసరం లేదు. దీనికి ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ మరి డెప్త్గా వెళ్ళి చూడాల్సిన పని కూడా లేదు. సో అందులో నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ ఒక 2 or 3 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఖచ్చితంగా ఒకటి క్వశ్చన్ అయితే మనకు తెలిసే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీరు బేసిక్ కంప్యూటర్కి సంబంధించి కొన్ని ఆన్లైన్ మీరు 100 పెట్టి బుక్స్ అయితే కొనాల్సిన పని లేదు. జస్ట్ 2 or 3 మార్క్స్ వస్తాయి.
ఇంకోటి ఏంటంటే ఎవ్రీ మార్క్ కూడా ఇంపార్టెంట్ నేను చెప్పేటువంటిది ఏంటంటే, సో మీరు ఉంటే మీరైతే కొనుక్కోవచ్చు. సరే మరీ అంత వేస్ట్ చేసుకోవాలి ఎందుకు అనుకున్నట్లయితే మీరు యూట్యూబ్ క్లాసెస్లో చూడండి. బేసిక్ కంప్యూటర్స్ ఒక సబ్జెక్ట్ కోసం అయితే మ్యాక్సిమం కవర్ అవుద్దని అయితే నేను అనుకుంటున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే కరెంట్ అఫైర్స్ రీజనల్ నేషనల్కి సంబంధించి ఇంపార్టెన్స్ కరెంట్ అఫైర్స్ అని సపరేట్గా ఇచ్చారు. అయితే కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏదైనా లోకల్ జరిగిన నేషనల్ జరిగిన కరెంట్ అఫైర్స్ అయితే సేమ్ అవుతుంది. సో కరెంట్ అఫైర్స్ మీరు ఎప్పటి నుంచి చదవాలనేటువంటి డౌట్ కూడా చాలా మందికి ఉంది. పేపర్ ఆల్రెడీ మార్చిలో ప్రిపేర్ చేశారు, అంటే ఏప్రిల్ ఎగ్జామ్ పెడదాం అనుకున్నారు కదా. సో జనవరి నుంచి మార్చి వరకు చదివితే సరిపోతుందా, లేదా ఆగస్ట్ ఎగ్జామ్ పెడతామన్నారు కదా, జూన్ వరకు చదివితే సరిపోతుందా అని అడుగుతున్నారు. సో ఇటువంటి కన్ఫ్యూజన్కి అయితే ఒకటే ఆన్సర్. ఒకవేళ మీరు ఏ విధంగా అనుకున్నా జనవరి నుండి మార్చి వరకు అయితే కన్ఫామ్గా చదవండి, బాగా ఫోకస్డ్గా చదవండి. తర్వాత ఇప్పటి నుంచి మీరు అందరూ లాక్డౌన్ కదా, మార్చి సెకండ్ వీక్, మార్చి థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ నుంచి లాక్డౌన్, అందరు ఇళ్లలోనే ఉంటున్నారు. సో న్యూస్ అయితే ఎక్కువ చూస్తుంటారు, వీటికి సంబంధించి మీకైతే కామెంట్ అయితే ఉంటుంది. సో వీటిలో ఏది ఇచ్చినా కూడా వీటిలో మీరు కరెంట్ అఫైర్స్ అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లా కాదనుకున్నారా, మన ఛానల్కి సంబంధించి 3 months మీద పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పేసి డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చేస్తున్నాం ఈవినింగ్. సో ఎవరికైనా తెలియనటువంటి వాళ్ళు ఉంటే ఫాలో అవ్వండి. ఫ్రీ క్లాస్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో జనవరి నుండి ఆగస్ట్ వరకు మొత్తం కరెంట్ అఫైర్స్ అనేటువంటి ఒక రౌండప్ చేసి ఒకే వీడియోలో అయితే మీకు తీసుకొస్తున్నాను. ఒక్కొక్క వీడియోలో 50 కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఫ్రీ వీడియో అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఆ విధంగా మీరు చూసినా కూడా మీకు బెనిఫిట్ అవుతారు కరెంట్ అఫైర్స్కి సంబంధించి. ఇంకోటి ఏంటంటే జనరల్ సైన్స్ మరి వాటి యొక్క అప్లికేషన్స్ అని అడుగుతున్నారు. జనరల్ సైన్స్ అంటే ఖచ్చితంగా విటమిన్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ అనేటువంటిది మనం ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం. ఏ విటమిన్ దేనికి సంబంధించింది, లేదా ఏ విటమిన్ బ్లడ్ కోయాగులేషన్కి సంబంధించి ఉపయోగపడుతుంది అనేటువంటి వాటి అంశాల మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో అవి కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. తర్వాత కొన్ని డిసీజెస్ సంబంధించి ఏ డిసీజ్ దేని వల్ల వస్తుంది, టైఫాయిడ్ ఉంది, టైఫాయిడ్ దేని వల్ల వస్తుంది, బ్యాక్టీరియా వల్ల వస్తుందా, వైరస్ వల్ల వస్తుందా. తర్వాత సమ్ ఎగ్జాంపుల్ స్కాబిస్ తీసుకోండి, స్కాబిస్ దేని వల్ల వస్తుంది. అదేవిధంగా హెపటైటిస్ తీసుకోండి, హెపటైటిస్ దేని విధంగా వస్తుంది, దానికి ఎటువంటి టెస్ట్ని యూజ్ చేస్తారు ఇది రికగ్నైజ్ చేయడానికి, ఆ డిసీజ్ని లేదా ఆ కండిషన్ రికగ్నైజ్ చేయడానికి ఎటువంటి టెస్ట్ని యూజ్ చేస్తారు అనేటువంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి జనరల్ సైన్స్లో. సో జనరల్ సైన్స్లో మ్యాక్సిమం 1 or 2 questions అయితే మనకు తెలిసినటువంటివి ఉంటాయి. మోర్ దాన్ 4 or 5 questions అయితే ఎక్కువ అడగడానికి అయితే ఛాన్స్ అనేటువంటిది తక్కువగా ఉంది. సో ఆ విధంగా మీరు అయితే ప్రిపరేషన్ ప్లాన్ అయితే చేసుకోండి జనరల్ సైన్స్కి సంబంధించి. తర్వాత ఇంకోటి ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ మరియు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అంటున్నారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే దానికి సంబంధించి చాలామందికి విషయం అయితే తెలియదు. అదేవిధంగా ఏ టాపిక్స్ చదవాలో తెలియదు, అందులో సిలబస్ ఏముంటుంది అనేటువంటి దాని గురించి కూడా తెలియదు. మనమైతే ఆల్రెడీ క్లాసెస్ చేసాము, లేదా ఇతర క్లాసెస్ అయితే మీరు చూసుకొని ఫాలో అప్ అవ్వచ్చు. తర్వాత ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించి క్వశ్చన్ అయితే ఉంటుంది. పోయినసారి అయితే స్టార్టింగ్లోనే ఒక క్వశ్చన్ వచ్చింది పార్ట్ ఏలో, బయోడైవర్సిటీ యాక్ట్ ఏంటి, ఇటువంటి క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ యాక్ట్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. అంటే ఏ యాక్ట్ దేనికి యూస్ఫుల్ అవుతుంది అనేటువంటి అంశం మీద ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా చేస్తారు. సో అన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అప్ అవ్వండి, అంటే యాక్ట్స్ గురించి. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏంటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ దాని గురించి ఒకసారి ఏ ఇయర్లో దాన్ని ఇంప్లిమెంట్ చేశారనేటువంటి దాని గురించి అడుగుతారు. సో ఇది పార్ట్ ఏకి సంబంధించి స్పెసిఫిక్గా మనం చెప్పాల్సినటువంటి డీటెయిల్స్. సో వీటిని మీరు కన్సిడర్ చేసుకొని ఫాలో అప్ అయినట్లయితే మీరు మ్యాక్సిమం పార్ట్ ఏలో 75 మార్క్స్కి 50 to 55 మార్క్స్ అయితే గెయిన్ చేస్తారని చెప్పి నా ఒపీనియన్ అయితే చెప్తున్నాను. సో ఒకసారి మీకు ఇంట్రెస్టింగ్గా ఉండి యూస్ఫుల్ అవుతాయి అనుకుంటే వీటన్నింటిని అయితే రిసీవ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే పార్ట్ బి చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ కొంచెం గట్టిగా అయితే ట్రై చేయాల్సి ఉంటుంది. సో పార్ట్ ఏలో మీకు టైమింగ్స్ ప్రిపరేషన్ ప్లాన్ చెప్పాను. ఇప్పుడు నేను ప్రిపరేషన్ టిప్స్ ఇప్పుడు చెప్పింది, టైమింగ్స్ ప్లాన్ చెప్పినట్లయితే పార్ట్ ఏ మొత్తం కూడా మీరు ప్రిపేర్ అవ్వడానికి ఎంత టైం పడుతుందంటే 1 week నుంచి 9 days చాలు. 10 days కూడా అవసరం లేదు, 1 week నుంచి 9 days. ఎట్లా అంటే మెంటల్ ఎబిలిటీ అర్థమెటిక్లో ఏమేమి ఉన్నాయి, అర్థమెటిక్లో వచ్చేసి మనం ఒక 3 or 4 టాపిక్స్ చెప్పాము. ఆ 3 or 4 టాపిక్స్ కూర్చుంటే మీరు 1 dayలోనో హాఫ్ డేలోనో కంప్లీట్ చేయొచ్చు. అంటే మీరు బేసిక్స్ తెలుసుకుంటే చేయొచ్చు. అదేవిధంగా రీజనింగ్ వచ్చేసి కోడింగ్, డీకోడింగ్ ఆల్రెడీ చాలామంది అయితే ప్రాక్టీస్ చేస్తుంటారు. బ్లడ్ రిలేషన్స్ అంటే బ్లడ్ రిలేషన్స్ అంటే దాన్ని పెద్ద ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు నాకు తెలిసి ప్రకారం. మీకు చేయాలని చేయొచ్చు. సో ఎట్లా అంటే అది లాజికల్గా థింక్ చేసేటువంటి ప్రశ్న. అంటే ఇప్పుడు మనం ఇక్కడ మన బుక్స్లో చూసినటువంటి క్వశ్చన్స్ సేమ్ క్వశ్చన్స్ అక్కడ రిపీట్ అవ్వవు కాబట్టి మీరు ఆ మోడల్ తెలుసుకుంటారు అంతే రీజనింగ్లో. సో మీరు జస్ట్ ఆ మోడల్ తెలుసుకోవడానికి మీకు అంత రోజులు టైం అయితే అవసరం లేదు. తర్వాత కోడింగ్, డీకోడింగ్ కూడా అందే మోడల్ ఉంటుంది. సో ఒక 2 hours 3 hours ప్రాక్టీస్ చేస్తే కోడింగ్, డీకోడింగ్ బేసిక్ క్వశ్చన్స్ అయితే తెలుస్తాయి. అదేవిధంగా బ్లడ్ రిలేషన్స్ అయితే మీరు లాజికల్గా థింక్ చేయాలి కాబట్టి సో రీజనింగ్కి హాఫ్ డే సరిపోతుంది. అర్థమెటిక్ ఒక 1 day చేసుకోవచ్చు, 1.5 day. అదేవిధంగా 2 or 3 daysలో అర్థమెటిక్ రీజనింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, తెలుగు కాంప్రహెన్షన్ ఇది చదవడానికి కూడా ఏముండదు మ్యాక్సిమం. సో మనం యూజ్ చేసేటువంటి డే టు డే టెక్నాలజీ కానీ మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి వాళ్ళు బోర్డ్ మెంబర్స్ వచ్చేసి పేపర్ అయితే డిజైన్ చేస్తారు.
తర్వాత జనరల్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో జనరల్ ఇంగ్లీష్కి 1 డే చాలు. అంటే కాంప్రహెన్షన్ మరియు జనరల్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఈ రెండు కూడాను పార్ట్ ఏ మీరు అయితే పేపర్ చూసుకోండి, మోడల్ పేపర్ చూసుకోండి, అది సిలబస్ పేపర్ అయితే చూసుకోండి. థర్డ్ ఫోర్త్ ఏదైతే ఉందో దీనికి 1 డే అయితే సరిపోతుంది. సో బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే దీనికి 1 డే కూడా అవసరం లేదు. మ్యాక్సిమం ఒక హాఫ్ డే మీరు కాన్సన్ట్రేట్ చేసి సరిపోతుంది. ఎందుకంటే మోర్ దెన్ 4 or 5 కంటే ఎక్కువ క్వశ్చన్స్ అనేటువంటివి రావడానికి అవకాశం అయితే లేదని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో కరెంట్ అఫైర్స్ అయితే కొద్దిగా గట్టిగా అయితే కూర్చోండి. మ్యాక్సిమం ఒక 2 days దీనికైతే పెట్టినా ఇబ్బంది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే జనరల్ సైన్స్కి సంబంధించి ఒక 1 డే సరిపోతుంది. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్కి, జనరల్ సైన్స్కి రెండింటికి ఒక 1 డే పెట్టండి. సో మ్యాక్సిమం 1 week లేదా 8 daysలోనే ప్రిపరేషన్ అయితే పార్ట్ ఏ ప్రిపరేషన్ అయిపోతుంది. సో ఇది ఎట్లా అంటే మీకు తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేసుకున్నటువంటి టాపిక్స్ ఇవి పార్ట్ ఏ అనేటువంటివి. సో మీరు పార్ట్ బికి వెళ్ళినట్లయితే చాలా ఇన్ డెప్త్ ఉంటుంది. ఏ టాపిక్స్ అడుగుతారు అనేటువంటిది ఎవరు కూడా గెస్ట్ చేయలేనటువంటి అంశాలు అయితే చాలా ఉంటాయి. సో అందుకని చెప్పేసి మీకు కొంతమంది అంటే వేరే కేటగిరీకి సంబంధించి పార్ట్ బిలో ఎక్కువ మార్క్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళు పార్ట్ బి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. సో కేటగిరీ 1 ఎవరైతే ఉన్నారో ఈ రెండింటికి ఈక్వల్ మార్క్స్ కాబట్టి కేటగిరీ 1 వాళ్ళు పార్ట్ ఏ పైన ఎక్కువగా ఫోకస్ చేయడం మంచిది అని చెప్పేసి అయితే నా ఒపీనియన్ ఇది. సో నచ్చితే అయితే కన్సిడర్ చేసుకుని ఒపీనియన్ అయితే తీసుకోండి. సో జాబ్ వస్తే మాత్రం ఒకసారి కామెంట్ చేయండి. లాస్ట్ టైం మన ఛానల్ ఫాలో అయినటువంటి వాళ్ళకి కేటగిరీ 1లో కొంతమందికి అయితే జాబ్ వచ్చింది. అదేవిధంగా కేటగిరీ 3 శానిటేషన్ వాళ్ళకైతే ఒక 7 members జాబ్స్ వచ్చాయి. తర్వాత పార్ట్ బి ఫస్ట్ 1 వచ్చేసి హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా విత్ స్పెసిఫిక్ ఫోకస్ ఆన్ ద ఏపీ అని అడుగుతున్నారు. సో మరి ఇండియన్ హిస్టరీ మరి డెప్త్గా వెళ్ళేటువంటి దాని మీద కూడా అంటే ఏపీకి అటాచ్ అయ్యేటువంటి హిస్టరీ గురించి అడుగుతారు. సో ఆ యోధులు ఎవరు, వాళ్ళు రాసినటువంటి బుక్స్ ఏంటి, తర్వాత ఎగ్జాంపుల్ చెప్తున్నాను, స్పెసిఫిక్ అని కాదు. గౌతమ్ బుద్ధ శాతకర్ణి వీళ్ళు ఉన్నారు, వీళ్ళ యొక్క టైమ్స్ ఏంటి, అదేవిధంగా గౌతమ్ బుద్ధుని గురించి అడుగుతారు. తర్వాత లాస్ట్ టైం మీద క్వశ్చన్ అడిగారు గౌతమ్ బుద్ధుని భార్య గురించి, వాళ్ళ నేమ్ ఏంటి అని అడిగారు. సో ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. దాని తర్వాత వచ్చేసి ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ గురించి 73rd 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ గురించి ఇస్తామని చెప్పారు. కానీ లాస్ట్ టైం అయితే క్వశ్చన్స్ అనేటువంటివి క్వశ్చన్ పేపర్ మీద ఏ కేటగిరీ 1 కానివ్వండి, కేటగిరీ 3 శానిటేషన్ కానివ్వండి, పంచాయత్ సెక్రటరీ కానివ్వండి, ఇవి ఎక్కడ కూడాను అమెండ్మెంట్స్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే కనిపించలేదు. సో వీటి గురించి అయితే మీరు జాగ్రత్తగా ఫాలో అప్ అవ్వండి. తర్వాత ఎకానమీ అండ్ ప్లానింగ్ ఇన్ ఇండియన్ విత్ అంటే ఇండియా ఎకానమీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రిలేటెడ్ ఎకానమీ గురించి ఉంటుంది క్వశ్చన్స్ అనేటువంటివి. తర్వాత సొసైటీ, సోషల్ జస్టిస్ మరియు రైట్స్ ఇష్యూస్. సో ఏ రైట్స్ అంటే కొన్ని రైట్స్ ఇచ్చి ఇది రైట్స్ చైల్డ్ రైటా కాదా, ఇది ఎవరికి సంబంధించినటువంటి రైట్. తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్. సో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిది కాబట్టి మీకు స్పెసిఫిక్గా సిలబస్ పేపర్లో కూడా మెన్షన్ చేశారు. ప్రతిదీ ఏది ఇచ్చినా కూడా లాస్ట్లో వచ్చేసి హైఫన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ అని అడుగుతున్నారు. సో ఇండియన్ లెవెల్లో కాకుండా ఇండియా లెవెల్లో ఉంటుంది. సో అది ఆ ఆస్పెక్ట్స్ అనేటువంటివి కొన్ని ఆంధ్రప్రదేశ్కి ఏవైతే రిలేటెడ్గా ఉంటాయో వాటిని ఎక్కువగా ఫోకస్ చేసి అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. వాటి మీద అయితే మీరు కాన్సన్ట్రేటెడ్ చేయండి. తర్వాత బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్స్ అడ్మినిస్ట్రేటివ్ కానివ్వండి, ఎకనామిక్స్ కానివ్వండి, వీటికి సంబంధించి లీగల్ ఇంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి పాలిటిక్స్ కానివ్వండి. సో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే బైఫర్కేషన్ యాక్ట్ ఉంటుంది కదా దానికి సంబంధించి కొన్ని ఫ్రీక్వెంట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. తర్వాత కీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటి స్కీమ్స్కి సంబంధించి మీరైతే క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతాయి. అంటే ఎగ్జాంపుల్ తీసుకున్నట్లు నవరత్నాలు ఉంటాయి కదా, సో వీటిలో ఏ దానికి ఎంత బడ్జెట్ పెట్టారు, ఇట్లా అమ్మఒడి అని ఉంది, అదేవిధంగా వసతి దీవెన, తర్వాత రైతు భరోసా, వీటికి ఎంత బడ్జెట్ పెట్టారు, దేనికి ఎంత బడ్జెట్ పెట్టారు, దీనివల్ల ఎంతమంది లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారు, ఈ క్వశ్చన్స్ అయితే కొన్ని ఉంటాయి. తర్వాత బడ్జెట్ని ఎవరు ప్రవేశపెట్టారు, సో దేనికి ఎవరు బడ్జెట్ని ప్రవేశపెట్టారు, అదేవిధంగా ఏ తేదీన ప్రవేశపెట్టారు అనేటువంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ లాస్ట్ చూసుకున్న ఒకసారి 8th టాపిక్ మీరు సిలబస్ పేపర్ అయితే పక్కన ఉంటే యూస్ఫుల్ అవుతుంది మీకు. పార్ట్ బి 8th టాపిక్ వచ్చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి. అదేవిధంగా కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ విత్ ఫోకస్ ఆన్ వీకర్ సెక్షన్స్ సంబంధించి. సో ఇదైతే మనం డే టు డే లైఫ్లో న్యూస్లో చూస్తున్నటువంటి ఆస్పెక్ట్సే. సో ఫ్రెండ్స్ ఇది అనాలిసిస్కి సంబంధించి మ్యాక్సిమం పార్ట్ ఏకి అయితే ఒక 7 to 8 days అయితే సరిపోతుంది. ఇక మిగతా టైం అంతా కూడా మీరు పార్ట్ బి మీద ఫోకస్ పెట్టుకోండి. పార్ట్ బి హార్డ్ కాబట్టి, అదేవిధంగా పార్ట్ బి సిలబస్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే మీరు ఫోకస్ పెట్టుకొని మీరైతే ప్రిపేర్ అయ్యి సక్సెస్ అవుతారని చెప్పి నేను ఏదో అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎంతవరకు యూస్ఫుల్ అయింది, నచ్చిందా నచ్చలేదు అనేటువంటి దాని గురించి అయితే కామెంట్స్లో చెప్పండి. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఇటువంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుని ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కానివ్వండి, ఏదైనా జాబ్ నోటిఫికేషన్స్ కానివ్వండి, ఎగ్జామినేషన్కి సంబంధించి ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ అప్డేట్స్ మీరు ఏదైనా పొందాలనుకున్నా కూడా మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి.
నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ఏదైనా రావాలనుకున్నట్లయితే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్వేస్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోండి. సో మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నట్లయితే నేను కింద త్రూ రిటర్న్ రిప్లై అయితే ఇస్తాను. సారీ, మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే మీరు అడగచ్చు. సో ఇందులో మనం ప్రిపరేషన్ ప్లాన్ అంటే దాదాపు 20 days అయితే మీరు పార్ట్ బికి పెట్టుకోవచ్చు. తర్వాత దాదాపు 7 ఆస్పెక్ట్స్ మీద మనం అయితే డిస్కస్ చేసాం. ప్రిపరేషన్ ప్లాన్ ఒకటి, ఎగ్జామినేషన్ మళ్ళీ పోస్ట్పోన్ అవుతాయి లేదనేటువంటి దాని గురించి, తర్వాత హాల్ టికెట్స్ ఎప్పుడు ఇస్తారు అనేటువంటి దాని గురించి, ఎగ్జామినేషన్స్ ఒకవేళ పోస్ట్పోన్ అవ్వని పక్షంలో హాల్ టికెట్స్ వచ్చేసి September 2nd వీక్న హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి, September 2nd వీక్న హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేస్తారు ఎగ్జామినేషన్స్ పోస్ట్పోన్ అవ్వనటువంటి పక్షంలో. సో ఇదైతే కన్సిడర్ చేసుకోండి. తర్వాత కొంచెం టాపిక్స్ ఏమంటే మనం చెప్పాం ఇప్పుడు పార్టీలో ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి అనేటువంటి దాని గురించి. నెక్స్ట్ జాబ్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలని చెప్పారు. లాస్ట్ టైం అట్లా 80+, 90+ అట్లా వచ్చాయి. ఇప్పుడు మినిమం 100 మార్క్స్ అయితే రావాలి. సో అందుకని చెప్పి మీరు జాగ్రత్తగా అయితే ఫోకస్ చేసుకోండి. ఒకే రోజు 2 ఎగ్జామ్స్ వస్తే ఏం చేయాలని అడిగారు, దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అయితే క్లియర్గా చదివి చెప్పాను. తర్వాత ప్రిపరేషన్ ప్లాన్ కూడా నాకు తెలిసినటువంటి ప్లాన్ అయితే నేను చెప్పడం జరిగింది. సో ఇది మీకు ఎంతవరకు యూస్ఫుల్ అవుతుందా లేదా అనేటువంటి దాని గురించి అయితే చెప్పండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్.